నమస్తే గురు, బాగున్నారా అందరూ? మ్యాటర్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మనం లాంగ్ వీడియో చేసి. ఐర్లాండ్కి వద్దాం అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనేసి వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు మనం ఐర్లాండ్కి రావడం వర్తా కాదా, రావచ్చా వద్దా అన్నది డెసిషన్ మీదే. బట్ దాని గురించి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు కంప్లీట్ చెప్దామని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండ మంచిగా కాస్తుంది, ఇంతసేపు వర్షం పడింది అనమాట. ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు వాన పడుద్దో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో, కంటిన్యూగా మెడికేషన్స్ తీసుకోవాలి, లేకపోతే మీ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాలి, ఫీవర్స్ వస్తుంటాయి, జలుబులు వస్తుంటాయి, లేకపోతే ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్, పాత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి మీకు, హెల్త్ ప్రాబ్లమ్స్, అలాంటివన్నీ ఉన్న వాళ్ళకి అందరికి నెగిటివే అనమాట ఐర్లాండ్ ఖచ్చితంగా. ఎందుకంటే 100% ఇక్కడ మన ఇండియాలో ఉన్నంత ఎఫిషియన్సీ వీళ్ళ దగ్గర ఉండదు. డాక్టర్స్ అపాయింట్మెంట్స్ దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం అనమాట. మీకు పర్సనల్ జీపీస్ ఉంటారు, వాళ్ళని మీరు ఫస్ట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ రాదు, అపాయింట్మెంట్స్ ఇవ్వరు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది వెంటనే వెళ్ళిపోయి మీరు డాక్టర్స్ని చూడలేరనమాట. సో దానికి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. ఇంకా స్పెషలిస్టులు దేనికైనా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఇంజురీస్ ఏమన్నా వచ్చి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా దేవుడికే ఎరుక అనమాట. 6 months 1 year అవుద్ది, 2 months పట్టుద్ది. అట్లా చాలా అంటే చాలా బ్యాడ్ పొజిషన్ అన్నమాట డాక్టర్స్ విషయంలో. ఇక్కడ ఐర్లాండ్లో మీకు మెడికేషన్సే దొరకవు, అపాయింట్మెంట్సే దొరకవు. సో ఇదైతే కన్సిడర్ చేసుకోండి ఖచ్చితంగా. నాకు తెలిసిన మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేసేటోళ్ళు అనమాట. వాళ్ళకి స్టొమక్ ఇన్ఫెక్షన్ ఉంది, మనకు చాలా క్లోజ్. ఇంతవరకు అపాయింట్మెంట్ తీసుకొని దాదాపు 3-4 months అవుతుందన్నమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము మీకైతే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. బట్ ఇంతవరకు జస్ట్ ఒక రిప్లై కూడా లేదనమాట మన వాళ్ళకి. ఆ స్టమక్ ఇన్ఫెక్షన్ అదేదైనా సివియర్ అయితే అసలు ఇంకెవరు రెస్పాన్సిబుల్ కూడా లేదనమాట, ఏముండదు. వాళ్ళకే దొరకలేదంటే ఇంకా ఆలోచించుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ డాక్టర్స్ కన్సల్టేషన్ వాళ్ళ ఇది. సో ఇండియాకి మించి హెల్త్ ఎమర్జెన్సీ ఇండియాకి మించి ఏది కాదు, ఇదైతే లీస్ట్ అనమాట హెల్త్ విషయానికి వస్తే. సెకండ్ నెగిటివ్ ఏంటంటే పార్ట్ టైంలు అక్కడక్కడ ఉంటాయన్నమాట. సో వచ్చిన ఎంతమంది ఇంటేక్ ఎంతమంది వస్తున్నారో తెలియదు, కానీ అంతమందికి ఇంటేక్లో జాబులు ఉంటాయా అంటే లేవు. లాస్ట్ ఇంటేక్ వచ్చారు, సెప్టెంబర్ ఇంటేక్ వచ్చారు. స్టిల్ మన ఈ డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ వరకు వెయిట్ చేశారనమాట పార్ట్ టైం కోసం. వాళ్ళకి ఇంకా దొరకలేదు, పార్ట్ టైం దొరకలేదు. సో అలా పార్ట్ టైం దొరకకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారంటే తీసుకున్న లోన్ డబ్బులతో అలానే మేనేజ్ చేస్తామని చెప్తున్నారనమాట. సో అలా అంతా ఉన్నప్పుడు పెద్ద నెగిటివే ఇది. అందరూ డబ్లిన్ వెళ్ళిపోవాలనుకుంటారు డబ్లిన్లో. బట్ డబ్లిన్కి వెళ్ళి ఏం చేస్తారు, డబ్లిన్లో పార్ట్ టైంలే లేవు. ఇంకా సెక్యూరిటీ చేసుకుంటారు అనమాట అందరూ డబ్లిన్లో. బట్ ఆ సెక్యూరిటీ కూడా అందరూ మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు, ఫుల్ అయిపోయాయి, ఇంకా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు అంటిల్ మార్చ్ వరకు, సెప్టెంబర్ ఇంటేక్ వచ్చి మార్చ్ వరకు పార్ట్ టైం చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ బెటర్ ఏంటంటే వేరే కౌంటీస్కి మూవ్ అయ్యి అక్కడ ఏదో అవి చిన్న పార్ట్ టైమ్స్ దొరుకుతూ ఉంటాయి, అవి చేసుకోవడం బెస్ట్ అనమాట. సో అందరూ సిటీలోనే వెళ్ళిపోతే ఎవరికీ ఉండదు అనమాట ఛాన్స్. చూసుకోండి. మూడోది వెదర్, దారుణమైన వెదర్ అనమాట. ఇవాళ మంచిగా ఎండ కాస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎండ కాస్తుంది కదా, ఇంకొక కరెక్ట్గా 5 నిమిషాల్లో మళ్ళీ వెంటనే వర్షం పడుద్ది అనమాట. సో నీకు అసలు నువ్వు ఇట్లా చూసే లోపల నీకు వర్షం పడుద్ది, వాన పడుద్ది, రెయిన్బో వచ్చుద్ది, ఇంకా మంచు వస్తుంది. అన్నీ ఒకే రోజులో, అన్ని సీజన్స్, సంవత్సరంలో ఎన్ని సీజన్స్ ఉంటాయో అన్ని రకాల సీజన్స్ ఒక రోజులో చూసేస్తాం అనమాట. అలా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది వెదర్ అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఎప్పుడైనా నువ్వు వర్క్ వెళ్ళి వాన పడుతుంది కదా నిలిచిపోదాం అని అనుకుంటే అస్సలు నిలిచిపోలేవు అనమాట. వాన పడుతూనే ఉంటుంది, నీ వర్క్కు నువ్వు వెళ్తానే ఉండాలి. వానల కోసం లీవ్లు ఇచ్చే అంత గవర్నమెంట్ లేకపోతే అలా అయితే ఇక్కడ అస్సలు ఉండదు అనమాట. ఇది ఒక మెయిన్ పాయింట్. నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా చాలా స్లో ఉంటుంది అనమాట ఇక్కడ. ఏదైనా సరే నువ్వు లైసెన్స్కి అప్లై చేయి, స్లో ఉంటుంది. జాబులకు అప్లై చేయి, స్లో ఉంటుంది. నీ రిజల్ట్స్ స్లో ఉంటుంది. ఏదైనా సరే చాలా స్లో ఉంటుంది. ప్లస్
మనకి ఏదైనా ఇప్పుడు కరెంట్ పోయింది, మన ఇండియాలో కరెంట్ పోద్ది అనమాట. ఆ కరెంట్ పోయిన తర్వాత ఏమవుద్ది, మన వాళ్ళు వెంటనే ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి గంటల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో క్లియర్ చేస్తారు. బట్ ఇక్కడ అలా కాదు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు వర్క్ చేస్తారు. 5 తర్వాత నువ్వేమైనా అయిపోయావు, నాకేం సంబంధం, నా పర్సనల్ లైఫ్ నాకుంది, నేను అవి చూసుకోవాలని చెప్పి అస్సలు పట్టించుకోరు అనమాట నిన్ను. సో అంత దారుణంగా ఉంటుంది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో. మాకు స్టోమ్ వచ్చింది, 3 రోజులు మాకు కరెంట్ లేదనమాట. సో ఏంటంటే ప్రాబ్లం, 5 తర్వాత ఎవరు వర్క్ చేయరు, నేను ఎందుకు వర్క్ చేయాలి అన్న దీంట్లో ఉంటారు అనమాట, డిజాస్టర్ అయినా కూడా. సో ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ, అలాంటివన్నీ ఆలోచించుకుంటారండి. తిట్టుకోకండి నన్ను, ఇవన్నీ చెప్పి భయపెడుతున్నాడు మమ్మల్ని అని చెప్పి అసలు తిట్టుకోకండి. ఇవన్నీ నాకు ముందు తెలియదు అనమాట. సో మీకు తెలిస్తే ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ మీకు తెలుసుకొని వస్తే మేము అన్నిటికీ రెడీ ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టడానికి అయితే అసలు చెప్పట్లేదు, అన్నిటికీ రెడీ ఉండాలని చెప్తున్నాను అనమాట. సో తప్పుగా తీసుకోకండి. ఇంకా పాజిటివ్ విషయాలకు వస్తే ఉన్నాయి కొన్ని పాజిటివ్ విషయాలు కూడా. వాటిలో మొదటిది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీకు కోర్స్ అయ్యే లోపల లేదా కోర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. మీకు కావాల్సిన డొమైన్లో మీకు కావాల్సినట్టుగా జాబ్ ఎక్కడో ఒక చోట ఏదో కంపెనీలో కంటిన్యూగా మనం ఆపకుండా అప్లై చేస్తుంటే 100% జాబ్ అయితే వస్తుంది అనమాట, రాకుండా ఉండదు. ఇంకా ఫ్రెషర్స్కి గ్రాడ్యుయేట్ రోల్స్ ఉంటాయన్నమాట, అదొకటే ఆప్షను. గ్రాడ్యుయేట్ రోల్స్, ఇంటర్న్స్ ఇవి అప్లై చేసుకుంటా ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. కాకపోతే కంటిన్యూగా మనకు జాబ్ వచ్చేంత వరకు అప్లై చేస్తూనే ఉండాలి, స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలి. నువ్వు ఏ స్కిల్ అయితే నేర్చుకున్నావు దాంట్లో 100% నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలన్నమాట, లేదంటే మీకు కష్టం. ఇంకా ఎగ్జామ్స్, స్టడీసు, కరికులం అంతా ఓకే అనమాట, మేనేజబుల్. మీరు అన్నీ మేనేజ్ చేసేయచ్చు, చదివేయచ్చు. ప్లస్ ఎగ్జామ్లు కూడా పెద్ద కష్టమే ఉండవు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయొచ్చు. అన్నీ చదివితే అన్నీ అయిపోతాయి అనమాట. చదువు పరంగా కాలేజీలు ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఏం ప్రాబ్లం అనమాట, పిచ్చలైట్. మ్యాటర్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కొన్ని కాలేజెస్లో, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ మార్క్స్ అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ 40% దాకా ఉంటుంది అనమాట మీ ప్రతి కరికులంలో. 40% అసైన్మెంట్స్ చేస్తే ఆల్మోస్ట్ మీరు పాస్ అయిపోతారు. ఇంక ఎగ్జామ్స్ మంచిగా చేస్తే మంచి స్కోర్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ పాజిటివ్ పాయింట్సే, చదువు విషయంలో ప్రాబ్లమే లేదు. అండ్ మోర్ ఓవర్ లోను కట్టొద్దా అన్న విషయానికి వస్తే 1 year ఆబ్వియస్గా చదవాల్సిందే మీరు, తప్పదు. ఈ చదివే టైంలో పార్ట్ టైం ఏదైనా చేసుకుంటే మీ ఖర్చులకు రావచ్చు అనమాట. అకామిడేషన్ ఇవన్నీ బీభత్సమైన ఖర్చులు ఉంటాయి ఇక్కడ. సగం 50-60% నువ్వు అకామిడేషన్కే ఖర్చు పెడతావు. ఈవెన్ షేరింగ్ అయినా కూడా 500-600 euros నువ్వు షేరింగ్లో ఖర్చు పెడతావు అనమాట, అకామిడేషన్ మాత్రమే. అది కాకుండా ఇంకా యుటిలిటీ బిల్స్ అవన్నీ ఉంటాయి. సో మొత్తం డబ్బులు దానికే పోతాయి. సో నువ్వు సేవ్ చేసేదంటూ ఏమి ఉండదు అనమాట. ఆఫ్టర్ నీ కోర్స్ అయిన తర్వాత నువ్వు ఫుల్ టైం చేసుకోవచ్చు 40 hours. సో నువ్వు తీసుకున్న లోన్ ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబుల్లీ 1 year 2 yearsలో కంప్లీట్ అయితే చేయగలుగుతావు, పార్ట్ టైం దొరికి మంచిగా ఫుల్ టైమ్స్ చేస్తే. సో దానికి భయపడాల్సిన అవసరమే ఉండదు లోన్ కంప్లీట్ చేయడానికి. ఎవ్వరు హెల్ప్ చేయరు నీకు, ఎవ్వరు ఏం మాట్లాడరు. నీతో ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత మంచిగా కలిసినా, నువ్వెంత ఫ్యామిలీ అనుకున్నా, ఎవడి ప్లాన్లో ఆడుంటాడు, ఎవడి ఎగ్జిక్యూషన్లో ఆడుంటాడు. నువ్వెంత మంచిగా మాడినా ఆడి దాకా వచ్చినప్పుడు నిన్ను ఎవడు దేకడనమాట. సో నిన్ను నువ్వే చూసుకోవాలి, నిన్ను నువ్వే లేపుకోవాలి, నీకు నువ్వే చదువుకోవాలి, అని నువ్వే చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆలోచించుకో. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసా అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే మీరు కమెంట్ చేయండి, దాన్ని బట్టి వీడియోస్ చేద్దాం, ఓకేనా? ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్స్ ఇవే, ఇంకా చిన్న పాయింట్స్ కొన్ని మిస్ చేసి ఉంటా, బట్ స్టిల్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం అవి ఏమన్నా మిస్ చేసి ఉంటే. ఇవైతే మేజర్ అయితే ఇవే అనమాట. ఐర్లాండ్కి వచ్చే వాళ్ళు ఇవి చూసి డిసైడ్ చేసుకొని ఐర్లాండ్ రండి, అన్నిటికీ రెడీ అయ్యి. ఏ వస్తే ఏదైనా ఓకే చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చాక ఏం జరగకపోయినా ఓకే నేను ఇండియాకి వెళ్ళి చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం వచ్చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ హూ ఈస్ కమింగ్ ఫర్ నెక్స్ట్ Jan or September intakes or coming 2025 September intake. See you all in Ireland. Bye bye. నేను మీ నవీన్.